హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో వుడ్ ఐటమ్స్ ఉంటూ ఉంటాయి కదండి, వుడ్వి వస్తువులు ఉంటూ ఉంటాయి. అవి చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మంచి షైనింగ్ అయితే వస్తాయి. దానిపైన ఉన్నటువంటి మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ తీసుకొని మనం బట్టలకి యూజ్ చేసే బ్లూ ఉంటుంది కదండి, ఆ బ్లూ కొంచెం వేసేసుకొని కొంచెం కొబ్బరి నూనె కానీ మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ కొంచెం బ్లూ వేసుకున్నాం కదండి, కొంచెం వాటర్. ఈ విధంగా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మన ఇంట్లో ఉన్న చెక్క వస్తువులు ఉంటాయి కదండి, వుడ్ వస్తువులు, ఇలా చెక్క డోర్లు కానీ అలానే డోర్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటి డోర్స్ కానీ ఇలా ఈ విధంగా నాప్కిన్తో క్లీన్గా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. దానిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలా చక్కగా రిమూవ్ అయిపోతాయి. మంచి షైనింగ్గా కూడా కనిపిస్తాయండి. చూసారు, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఈ విధంగా కాటన్ పెట్టి క్లాత్ పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఓకే, మనం నాప్కిన్ పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకున్న చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇలాగ బెడ్ కానీ అలానే మన ఇంట్లో ఇలా గుమ్మాలు కానీ చెక్కవి ఉంటూ ఉంటాయి కదండి, ఆ వాటిలన్నిటిని కూడా ఈ విధంగా చక్కగా నాప్కిన్ పెట్టి ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసామనుకోండి మంచి షైనింగ్గా వస్తాయండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, మెరిసిపోయేలాగా మంచి షైనింగ్ అయితే వస్తాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీర మనం తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి, ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి వడిలిపోయి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది కదండి. పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మనకి కొత్తిమీర చక్కగా స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొత్తిమీరని ఈ విధంగా మొదలన్నీ కూడా ఇలా ఏర్లు ఉంటాయి కదండి, ఏర్లన్నీ కూడా ఇలా సమానంగా పెట్టుకొని ఒక గాజు గ్లాస్లో కానీ ఒక స్టీల్ గ్లాస్ కానీ ఏదైనా ఓకేనండి, దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిది ఉంటుంది కదండి, ఒక డబ్బా తీసుకోవాలి. ఇలా రివర్స్లో మూత పెట్టేసి గ్లాస్ పైన పెట్టేసుకొని గ్లాసులో వాటర్ పోసుకొని ఈ కొత్తిమీర ఏర్లు అందులో పెట్టేసామనుకోండి, రివర్స్లో డబ్బా మూత పెట్టుకుంటే ఈ విధంగా మనం బయట పెట్టుకున్నా కూడా కొత్తిమీర కుళ్ళిపోవటం కానీ ఎండిపోవటం కానీ వదిలిపోవటం కానీ జరగదండి. ఇలా ఈ విధంగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఈ వాటర్లో ఏర్లు ఉంటాయి కాబట్టి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మనకి 1 వీక్ వరకు కూడా చక్కగా అలానే ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం అవసరానికి చక్కగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 3, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపించాలి, మంచి బ్రైట్నెస్గా కావాలి అనుకున్నప్పుడు, మనం బయటకు వెళ్ళాలి, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం తీసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి, అది ఏ షాంపూ అయినా కొంచెం ఇలా ఒక స్పూన్ వరకు వేసేసుకొని దానిలో ఒక హాఫ్ నిమ్మరసం పిండుకొని ఇలాగా ఫింగర్స్తో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఒక లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇలా మొత్తం ఈ లిక్విడ్ని మన ఫేస్కి ఇలా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ఇది లిక్విడ్ మనం అప్లై చేసే ముందు కొంచెం కొబ్బరి నూనెని ఈ విధంగా పలచగా అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ లిక్విడ్ని మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. మన ముఖంపై ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా మనకి రిమూవ్ అయిపోతాయండి. ట్రై చేయండి. ఇలాగా ఈ మిశ్రమాన్ని చక్కగా ఫేస్కి అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, నిమ్మబద్ద ఒక హాఫ్ తీసుకొని ఇలాగా దానిపైన ఒక 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు అలానే కొంచెం షాంపూ వేసుకొని ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత మనం ఇలా మోచేతుల కింద బాగా బ్లాక్గా ఉంటుంది కదండి, మన స్కిన్ పైన కానీ ఇలా మెడ కింద కానీ నల్లగా బ్లాక్ కలర్లో మచ్చలు పడుతూ ఉంటాయి కదా, అక్కడ ఇలాగా మొత్తం కూడా రఫ్ చేసి ఇలా రుద్దామనుకోండి, ఒక 5 మినిట్స్ వరకు ఇలా రుద్దుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్గా ఉన్నటువంటి మరకలు కానీ అలానే మనకి డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా నల్లగా ఉన్న చోట ఇలా నిమ్మబద్ద పెట్టి ఇలా రబ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా దీనిపై ఉన్నటువంటి బ్లాక్గా ఉన్నటువంటి మచ్చలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన పీరియడ్స్ కొంచెం లేట్గా రావాలి
అలానే మన బాడీలో ఉన్న ఓవర్ హీట్ తగ్గిపోవాలి అనుకుంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని దీనిలో కొన్ని మెంతులు వేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకుని ఉదయం మార్నింగ్ ఇలా పరగడుపున తాగుతూ ఉన్నాం అనుకోండి, 3-4 డేస్ అయినా కూడా మనకి డేటు ఆలస్యంగా వస్తుంది. అలానే మనకి బాడీలో ఉన్న ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సబ్జాలు ఇలాగ ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఉదయం పరగడుపున ఇలా సబ్జాల్లో కొంచెం పటికి బెల్లం ఉంటుంది కదండి, పటికి బెల్లం ఇలాగా పౌడర్లా చేసుకొని ఆ వాటర్లో వేసుకొని కలుపుకొని ఉదయం మార్నింగ్ తాగేసామనుకోండి, మనకి బాడీలో ఉన్న ఓవర్ హీట్ కూడా తగ్గిపోతుంది. ట్రై చేయండి. షర్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఎన్ని షర్ట్లు అయినా మనం లగేజ్ బ్యాగ్లో ఈ విధంగా బయటికి వెళ్ళాలి, ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం లగేజ్ బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటాం కదండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చక్కగా బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని షర్ట్లైనా ఇలా చక్కగా పడతాయండి. ఇలా ముందుగా బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా హ్యాండ్స్ని పెట్టేసుకొని ముందుగా హ్యాండ్స్ని మడతేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని హ్యాండ్స్ని తర్వాత కింద పార్ట్ని పైకి ఈ విధంగా పెట్టేసి ఇలా కింద పార్ట్ని పైకి అనుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని షర్ట్లు అయినా కూడా చక్కగా మనకి లగేజ్ బ్యాగ్లో సర్దుకోవచ్చు. పంచదారకి ఎక్కువగా చీమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, చీమలు రాకుండా ఉండాలంటే 2 ఎల్లుల్లిపాయలని ఇలాగ పంచదార పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి చీమలు ఎక్కకుండా ఉంటాయి. అలానే మనకి పంచదార నిమ్ముకోకుండా చక్కగా అలానే ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం నెయ్యి డబ్బాల్లో కానీ ఇలాగ చేసాల్లో గాజు చేసాల్లో కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి టేస్టీగా ఉండాలి నెయ్యి అనుకుంటే ఇలాగ చిన్న బెల్లం ముక్కని నెయ్యిలో వేసేసుకొని ఇలా బయట పెట్టుకున్నా కూడా నెయ్యి పాడవకుండా మంచి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ కానీ పూరీ కానీ మనకి పొంగుతూ రావాలి, చక్కగా పిండి సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఈ టిప్స్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా చపాతీ పిండి పిసికేటప్పుడు కొంచెం పచ్చిపాలని అలానే కొంచెం ఒక 1 టీ స్పూను పంచదార వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగ కొంచెం హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చల వాటర్తో చపాతీ పిండిని కలుపుకొని ఇలా పూరి వేసుకున్నా అలానే చపాతీ వేసుకున్నా మనకి పొంగుతూ వస్తాయండి. తక్కువ ఆయిల్లో అయినా కుక్కర్లో కొంచెం ఇలా కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్లో ఇలా ఆయిల్ వేసేసుకొని తక్కువ ఆయిల్లో అయినా పూరి కానీ చపాతీ కానీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, పైన అయితే క్లీన్ చేస్తాం కదండి, అడుగు భాగాన్ని ఇలానే ఉంచేస్తూ ఉంటాము. అడుగు భాగాన ఉన్నటువంటి డస్ట్ అలానే పాకుడు కానీ ఇలాంటివి మనం రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, వంట సోడా, అది ఒక స్పూన్ వేసేసుకొని నిమ్మరసం ఒక హాఫ్ తీసుకొని ఇలా నిమ్మబద్ద పెట్టి మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే నొరుగు చూసారా ఎలా వస్తుందో, మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ పక్కన వేసి ఉంచేసాం అనుకోండి, చక్కగా లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా నాని ఉంటుంది. ఇలాగ మనం టూత్ బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇలా మిక్సీ జారు ఇలా మనకి పాడవకుండా ఉంటుందండి, ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మనం ఇలాగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్లేడ్లు కూడా స్టక్ అయిపోకుండా ఉంటాయి. ఇలా ఎన్ని రోజులున్నా మనకి పాడవకుండా ఉంటాయండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే మనకి చూడటానికి చాలా నీట్గా ఉంటాయి. మిక్సీ జారు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ ఫ్రిడ్జ్లో 2 స్పూన్స్ పెట్టి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. స్పూన్స్ 2 ఇలాగ డీ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత ఇలా స్పూన్ కొంచెం కూలింగ్గా ఉంటుంది కదండి, మన కళ్ళు ఒక్కోసారి నిద్ర లేక మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాము. బాగా మంటగా నిద్ర లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా నిద్ర లేకుండా ఒక్కోసారి మనకి కళ్ళు కూడా మంటలుగా, ఒంట్లో ఓవర్ హీట్ ఉన్నా కూడా కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. స్పూన్స్ని ఈ విధంగా కళ్ళపైన ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఆ మంట అనేది త్వరగా తగ్గిపోతుంది. మనకి చల్లగా ఉంటాయి కాబట్టి స్పూన్స్ కళ్ళపైన ఇలా పెట్టుకోవటం వల్ల చక్కగా చల్లగా ఉంటుంది. కళ్ళు మండిపోయినప్పుడు కూడా మంటగా మనకి అలా అనిపించినప్పుడు ఇలా స్పూన్స్ పెట్టి చూడండి, చక్కగా మనకి రిలీఫ్గా అనిపిస్తుంది. సో ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక కొన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.